హాయ్ చిల్డ్రన్. ఈరోజు మనం చెప్పుకోబోయేది 15వ కథ. ఈ కథ చాలా బాగుంటుంది, వినండి. పూర్వం అవంతి నగరాన్ని పరిపాలించే దేవసేనుడికి పక్షుల పెంపకం అంటే చాలా ఇష్టం. వేటకెళ్ళినప్పుడల్లా అడవిలో కనిపించిన రంగురంగుల పక్షుల్ని లాఘవంగా పట్టి అంతఃపురానికి తెచ్చుకొని అందమైన బంగారు పంజరంలో ఉంచి వాటికి రోజు జీడిపప్పులు, పిస్తా పప్పులు, దానిమ్మ, ద్రాక్ష పళ్ళ లాంటి మంచి మంచి పళ్ళు తినిపిస్తూ అల్లారు ముద్దుగా పెంచుకునేవాడు. పాపం అమోఘ ప్రాణులు కొన్ని రోజులు దిగులు పడి ఆహారం తినకుండా జాలి చూపులు చూస్తూ ఆ తర్వాత పంజరం బతుక్కి అలవాటు పడిపోయేవి. ఒకసారి అడవిలో మహారాజుకి ఒక పంచవన్నెల రామచిలుక చిక్కింది. దాని అందాన్ని చూసి రాజు సంబరపడిపోతూ తీసుకొచ్చి ఎంతో ప్రేమగా పెంచుకోవడం మొదలుపెట్టాడు. మాటలు నేర్చిన ఆ చిలుక రోజు నిద్రలేవగానే దేవసేనుడి భుజం మీద వాలి, మహారాజా, రాత్రంతా హాయిగా రెక్కలు విప్పుకొని నీలాకాశంలో విహరిస్తున్నట్లు, నదులు సరోవరాల్లో ఎంచక్క జలకాలాడుతున్నట్లు, ఇష్టమైన కాయలు పండ్లు ఆరగిస్తున్నట్టు నాకు మంచి మంచి కలలు వస్తున్నాయి. ఈ పంజరంలో ఉండలేకపోతున్నాను స్వామి, దయచేసి నన్ను విడిచిపెట్టండి అంటూ దీనంగా ప్రాధేయపడింది. మహారాజు నవ్వుతూ, పిచ్చి చిలకమ్మ, రాజాగారి కోటలో కోరుకున్న ఆహారం తింటూ సరదాగా కబుర్లు చెప్తూ హాయిగా ఉండక ఆ కారడోలో అనుక్షణం ఏ వేటగాడి వేటు బలైపోతామో అన్న భయంతో బితుకుమంటూ బతుకుతానంటావేంటి? ఇలాంటి వెర్రి ఆలోచనలు మానేసేసి ఇక్కడే సుఖంగా ఉండు అంటూ ఆప్యాయంగా దాని రెక్కలు నిమిరాడు. పాపం చిలుక ఇంకేం చేయలేక నిస్సహాయంగా ఆ పంజరంలోనే ఉండిపోయింది. ఒకరోజు మహారాజు ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని మారువేషం ధరించి గుర్రం మీద వెళ్తూ దారిలో ఆకలేసి ఎదురుగా కనిపించిన ఒక పూటకొళ్ళ పెద్దమ్మ గుడిసెలోకి దిగాడు. అతిథిని చూడగానే పేదరాశి పెద్దమ్మ సాదరంగా ఆహ్వానించి చిటికలో వంట చేసి రుచికరమైన భోజనం పెట్టింది. రాజుగారు ఆ వృద్ధురాలి ఆతిథ్యానికి సంతోషించి 10 వరహాలు ఆమె చేతిలో పెట్టి, అవ్వా, ఈ ముసలితనంలో ఇంత శ్రమపడ్డం ఎందుకు? కృష్ణారామ అనుకుంటూ విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని అడిగాడు. ఆమె బాధగా నిట్టూరుస్తూ, దిక్కుమొక్కు లేనిదాన్ని బాబు, ఊరికే కూర్చుంటే కడుపెలా నిండుతుంది? అందుకే 4 బాటసార్లకు ఇంత వండి పెట్టి వాళ్ళు ఇచ్చే డబ్బులతోటి ఇట కాలం గడుపుతున్నాను అని చెప్పింది. ఆ వృద్ధురాలి దీనస్థితికి మహారాజు జాలిపడి, అబ్బా, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే మహారాజును, నువ్వు నాతో వస్తే నీకు ఎలాంటి లోటు రానివ్వకుండా కన్నబిడ్డలా చూసుకుంటాను అని సాదరంగా అంతఃపురానికి ఆహ్వానించాడు. వెంటనే అవ్వ ఆనందంగా ఒప్పుకోవడంతో ఆమెను గుర్రం మీద ఎక్కించుకొని అంతఃపురానికి చేర్చి సకల సౌకర్యాలతో జీవించేలా అన్ని ఏర్పాట్లు చేశాడు. కొంతకాలం ఆ వృద్ధురాలు సంతోషంగానే ఉన్నా రోజులు గడిచే కొద్దీ సరిగ్గా తిండి తినకుండా, నిద్రపోకుండా దిగాలుగా ఉండటం గమనించిన మహారాజు అంతఃపురంలో దాసదాసీలు అందరూ ఆమెను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నా అంత దిగులు పడ్డానికి కారణం ఏంటో అర్థం కాక, అబ్బ, దిగులు పోగొట్టాలంటే నేనేం చేయాలి అని మహామంత్రిని సలహా అడిగాడు. మంత్రి నవ్వుతూ, ఆమెను వెంటనే మళ్ళీ ఆ పూరి గుడిసెలోనికే పంపండి మహారాజా, అక్కడే తను సంతోషంగా ఉండగలదు అని చెప్పాడు. మహారాజు ముందు తెల్లబోయినా అనుభవజ్ఞుడైన అతడి సలహా ప్రకారం తనే స్వయంగా ఆమెను పల్లకి ఎక్కించి సొంత ఇంట్లో దిగబెట్టాడు. అవ్వ వెంటనే హుషారుగా గుడిసంతా శుభ్రంగా చిమ్మి కళాపు చల్లి ముగ్గేసి, అమ్మయ్య, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది, పాఠశాలలు వచ్చే వేళవుతోంది, త్వరగా వంట చెయ్యాలి అనుకుంటూ పొయ్యి వెలిగించడం చూసి మహారాజు గారికి ఆమె ఆనందానికి కారణమేంటో అప్పుడు అర్థమైంది. వెంటనే అంతఃపురానికి వెళ్ళి పంజరంలో ఉన్న పక్షులన్నిటినీ వదిలేసేసి అవి ఆనందంగా ఎగురుకుంటూ వెళ్తుంటే చిలుక మాత్రం వెళ్ళబోయే ముందు ఒక క్షణం ఆగి, ఇప్పుడైనా అర్థమైందా మహారాజా, ప్రతి ప్రాణి కోరుకునేది ఐశ్వర్యాలు, ఆడంబరాలు కాదు, స్వేచ్ఛా స్వాతంత్రాలు అనేసి తుర్రున ఎగిరిపోయింది. తనకెంతో ప్రియమైన పక్షులు తనను వీడిపోయాయన్న దిగులు కన్నా ఇప్పటికైనా తను చేసిన పొరపాటు చక్కదిద్దుకోగలిగినందుకు మహారాజు ఎంతో సంతృప్తి కలిగింది. విన్నారు కదా పిల్లలు, స్వేచ్ఛా స్వాతంత్రాలను మించిన సంపద ఇంకేదీ ఉండదు. అందుకే ప్రపంచంలో ఎన్నో దేశాలు పోరాటం చేసి బానిసత్వం నుంచి విముక్తి పొందాయి. ఎందరో మహానుభావుల త్యాగాల వల్ల లభించిన ఈ స్వాతంత్రాన్ని పదిలంగా రక్షించుకోవడము ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యం. విన్నారు కదా, మరి ఉంటాను. మరో కథతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్.